ఇకపై అంగ ప్రదక్షిణ కూడా ఎలక్ట్రిక్ డిప్ లోనే తీసుకోవాల్సి ఉంటుంది. జై శ్రీమన్నారాయణ. టీటీడీలో కొత్త మార్పు ఏంటంటే మనము ఇప్పటి వరకు తోమాల సేవ, అర్చన, అష్టదళ పద్మారాధన, సుప్రభాత సేవ ఏ విధంగానైతే 3 నెలల ముందు ఎలక్ట్రిక్ డిప్ లో పాల్గొని మనం టికెట్లు తీసుకుంటున్నామో అదే విధంగా అంగ ప్రదక్షిణ కూడా ఇప్పటి నుండి ఎలక్ట్రిక్ డిప్ లోనే తీసుకోవాల్సి ఉంటుంది. అయితే ఇంకొక మార్పు ఏంటంటే టికెట్ వచ్చినటువంటి వాళ్ళకి దర్శనం అయినాక మళ్ళీ 90 రోజుల గడువు ఉండేది మళ్ళీ పాల్గొనడానికి. కానీ ఇప్పుడు అది 180 రోజులకి పొడిగించారు టీటీడీ వారు. శ్రీవారి భక్తులు గమనించి ఈ యొక్క ఎలక్ట్రిక్ డిప్ లోనే అంగ ప్రదక్షిణ తీసుకోవాల్సి ఉంటుంది. మళ్ళా సపరేట్ గా ఓపెన్ చేయడం ఉండదు. ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ అనేటటువంటి ప్రొసీజర్ ని తీసేశారు. ఈ యొక్క శుక్రవారం నాడు టోకెన్లు ఉండవు. శనివారం నాడు 500 టోకెన్లు, మిగతా రోజులలో 750 టోకెన్లు అమలు చేయడం జరుగుతుంది. కాబట్టి శ్రీవారి భక్తులు గమనించి ప్రతి నెల ఏ విధంగానైతే 18వ తారీఖు నుండి 20వ తారీఖు వరకు ఎలక్ట్రిక్ డిప్ కేటాయిస్తారో టీటీడీ నుండి అదే విధంగా అందులోనే ఈ యొక్క తోమాల సేవ, అర్చన, అష్టదళ పద్మారాధన, సుప్రభాత సేవతో పాటుగా ఈ యొక్క అంగ ప్రదక్షిణకు కూడా మీరు టోకెన్ వేయాల్సి ఉంటుంది ఎలక్ట్రిక్ డిప్ లో. కాబట్టి శ్రీవారి భక్తులు గమనించి ఈ యొక్క మార్పుని దృష్టిలో పెట్టుకొని శ్రీవారి దర్శనానికి మీరు ఎలక్ట్రిక్ డిప్ లో పాల్గొనాల్సి ఉంటుంది. జై శ్రీమన్నారాయణ.